మహాత్మా గాంధీ చరిత్ర. మహాత్మా గాంధీ హిస్టరీ. పేరు మోహనదాస్ కరంచంద్ గాంధీ. జననం అక్టోబర్ 2, 1869, పోర్బందర్, గుజరాత్. మరణం జనవరి 30, 1948, న్యూఢిల్లీ. బాల్యం మరియు విద్య. గాంధీ గుజరాత్లోని పోర్బందర్ పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి కరంచంద్ గాంధీ ఒక దీవాన్, ముఖ్యమంత్రి. తల్లి పుత్లిబాయి భక్తిశ్రద్ధలతో జీవించిన స్త్రీ. చిన్ననాటి నుంచే గాంధీ నిజాయితీ, సత్యం, అహింస విలువలను అంగీకరించారు. లండన్లో బారిస్టర్, న్యాయవాది విద్యను పూర్తి చేశారు. దక్షిణాఫ్రికా ఉద్యమం. మొదట న్యాయవాదిగా పనిచేయడానికి దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ భారతీయులపై జాతి వివక్ష చూసి షాక్కు గురయ్యారు. 1893లో ఒక రైలు ఘటనలో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా ఆయనను బలవంతంగా దిగిపోవాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచే ఆయన జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టారు. అక్కడే ఆయన సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం. 1915లో భారత్కి తిరిగి వచ్చి గాంధీ గారు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ప్రధానమైన ఉద్యమాలు: 1. చంపారన్ ఉద్యమం 1917, రైతుల సమస్యలు. 2. ఖిలాఫత్ ఉద్యమం 1919, ముస్లింల ఏక్యత కోసం. 3. అసహకార ఉద్యమం 1920 నుండి 22, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా. 4. ఉప్పు సత్యాగ్రహం 1930, ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దాండీ ప్రయాణం. 5. క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆంగ్లేయులు భారత్ విడిచి వెళ్లాలి. గాంధీ సిద్ధాంతాలు: సత్యం, ట్రూత్. అహింస, నాన్ వయలెన్స్. సత్యాగ్రహం, పీస్ఫుల్ ప్రొటెస్ట్. స్వదేశీ, సెల్ఫ్ రిలయన్స్, ఇండియన్ గుడ్స్. మరణం జనవరి 30, 1948, న్యూఢిల్లీలో నాథూరాం గోడ్సే అనే వ్యక్తి గాంధీజీని కాల్చి చంపాడు. ఆయన మరణించిన ఆయన ఆలోచనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. గాంధీ గారిని జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారు. ఆయన పుట్టినరోజు అక్టోబర్ 2ను గాంధీ జయంతిగా, అలాగే అంతర్జాతీయ అహింస దినోత్సవంగా జరుపుకుంటారు.